నేను శివ మల్లాల. ఒక జర్నలిస్ట్‌గా ప్రారంభమైన తొలి రోజుల నుంచి గూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళెంత స్థాయికెళ్ళినా సరే నన్ను పక్కనే పెట్టుకొని తిరిగిన వ్యక్తులు ఒక ముగ్గురున్నారు. అనుకోకుండా ఆ ముగ్గురు ఒకే చోట కలిసారు. వాళ్ళే అలీ గారు, అనిల్ కడియాల, ప్రవీణ కడియాల. వీళ్ళ ముగ్గురితో ఫస్ట్ నుంచి నేను ట్రావెల్‌లో ఉన్నాను. నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు సమక్షంలో నా బ్యానర్ 'శివం మీడియా' లోగోని వాళ్ళు లాంచ్ చేస్తారు. లాంచ్ చేసి ఒక్కొక్కళ్ళు మా సినిమా గురించి, బ్యానర్ గురించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కొత్త కొత్త హీరోలని మేము తేలేం కాబట్టి నేను ఒక మంచి హీరోని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ హీరో తెలుగు, తమిళ్ 2 మాట్లాడతాడు కాబట్టి అతని సినిమా ద్వారానే ఒక డబ్బింగ్ సినిమాగా ప్రారంభమవుతుంది నా సినిమా. నా సినిమా పేరు 'సత్య'. ఇప్పుడు నా బ్యానర్ లాంచ్ చేస్తారు. అందరికి నమస్కారం అండి. ముందుగా శివ మీడియా, శివ మల్లెల మాకు ఎప్పటి నుంచో తను తెలుసు. ఆ చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక నిర్మాతగా ఎదిగి అండ్ అలాగే ఎంతోమందికి పిఆర్ఓగా అండ్ చాలా కాలం నుంచి మీడియాలో తను ఉన్నాడు. సో అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చాడు. సో ఆల్ ది బెస్ట్ శివ. సత్య తను ఒక తమిళ సినిమాని తీసుకొని తెలుగులో డబ్బింగ్ చేశాడు. సో మొదటిసారి ఈ ఒక ఏదైతే తను అనుకున్నాడో అది తప్పకుండా పెద్ద హిట్ అవ్వాలని అండ్ అంతేకాకుండా ఒక నిర్మాతగా తను ఎదగాలని ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో అట్లాగే మా జ్ఞాపిక వీళ్ళతో పాటు ఎంతో కాలం నుంచి జర్నీ చేస్తున్నాడు. అలాగే అనిల్ కడియాల, ప్రవీణ కడియాల. సో వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది తనకి ఫ్రెండ్స్గా ఉన్నారు, సహకరించారు. సో వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. నేను ఒక న్యూస్ పేపర్లో పనిచేస్తూ మానేసినప్పుడు ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసి పెట్టుకో నీకు ఆఫీసు మేము ఉన్నామని చెప్పి ఫస్ట్ వచ్చి నా ఆఫీస్లో కొబ్బరికాయ కొట్టి నన్ను ఎంకరేజ్ చేసి ఫస్ట్ నేను కొన్న సిస్టమ్స్ 2టికి అనిల్, ప్రవీణ అనే నాకు డబ్బులు ఇచ్చారు. వాటి మీద ఇంకా అనిల్, ప్రవీణ అని పేరుంది కానీ వాళ్ళు కనీసం నా ఆఫీస్కి కూడా రాలేదు. బట్ అయినా కూడా నాకు ఆ కృతజ్ఞత, ఇంట్రెస్ట్, ప్రేమ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను తిట్టినా పోగినా నా ఇంట్లో మనుషులు కాబట్టి నేను అనిల్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఈ బ్యానర్ని లాంచ్ చేయమన్నాను. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎంత మంచి మనుషులో, ఎంతమందిని నమ్మితే ఎంత దూరం తీసుకెళ్తారో నాకు తెలుసు కాబట్టి నేను వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. అనిల్ మాట్లాడతారు. శివ ఎప్పటి నుంచో ఫ్రెండ్, 20 years నుంచి మంచి మనిషి. అందుకనే మాతో అలా కంటిన్యూగా జర్నీ చేస్తూ వస్తున్నాడు శివ. సో శివ ఈరోజు శివం మీడియా అనే ఒక బ్యానర్ పెట్టుకుని మూవీస్ ప్రొడ్యూస్ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్య అనే మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఆల్ ది బెస్ట్ శివ. అలాగే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వీణ నిజంగా మా అనిల్ ఆఫీస్లో ఉంటుంది. పి అంటే ప్రవీణ అని. ఆమె ఇంక నా లైఫ్ అంతా అన్నట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయనకున్న పేషెన్స్ ఏంటి, ప్యాషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్నీ ప్రవీణ దగ్గర నుంచి వచ్చాయి. షీఈ్ ద లక్కీ చామ్. అది అనిల్కే కాదు, మేము ట్రావెల్ చేసే చాలామందికి కూడా, ఈవెన్ డిఓపి శ్రీధర్ కానీ ఇంకందరూ మాతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె కాస్ట్యూమర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఆమెతోనే అలా ట్రావెల్ చేస్తుంటారు. షీఈ్ ఎ లక్కీ చామ్. శివం మీడియాకి కూడా మొదటి సంపాదన కానీ మొదటి ఏదైనా సరే ఈమె దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ, వీణ నాకు నా బెస్ట్ బడ్డీ, నాకు చాలా నా సొంత చెల్లెల్లాగా. సో ఈరోజు ఈ మూమెంట్ చాలా ప్రౌడ్ మూమెంట్ నాకైతే. ఎందుకంటే శివ మాతో పాటు స్టార్టింగ్ నుంచి తన జర్నీ మా అందరికి తెలుసు. ఈవెన్ ఆలీ గారికి, అనిల్కి. మా ఫస్ట్ ఆలీ 369 స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే మేము ప్రొడక్షన్లో స్టార్టింగ్ స్టెప్స్లో ఉన్నామో అప్పుడే శివ మాతో జర్నీలో ఉన్నాడు. చాలా కష్టపడే మెంటాలిటీ. ఎవరం కష్టపడినా ఆ కష్టం మనల్ని పైకి తీసుకొస్తుంది. డెఫినెట్గా మన కష్టే ఫలి అన్నట్టు శివ అది సాధించాడు. సో ప్రౌడ్ ఆఫ్ యూ శివ.
చిన్నగా ఒక రిపోర్టర్‌గా, తర్వాత మీడియా, ఇంకా ఇలా ఒక్కొక్క స్టెప్ తను దాటుకుంటూ వచ్చి ఈరోజు ఒక సొంతగా బ్యానర్ పెట్టుకొని, ఆ బ్యానర్‌లో మూవీ రిలీజ్ చేయటం అనేది ఆహ్, నీ వల్ల మేము గూడా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. మా శివానేనా ఈ స్టేజ్‌కొచ్చారని. డెఫినెట్‌గా నువ్వు ఇంకా నీ బ్యానర్‌లో ఎనీథింగ్ డబ్బింగ్ అవ్వనివ్వు, డైరెక్ట్ మూవీ అవ్వనివ్వు, ఏదైనా సినిమానే. సినిమా ఏదైనా పెద్ద హీరోనా, చిన్న హీరోనా, డబ్బింగ్ సినిమా ఇవేమి లేదు. జనాలు ఆదరిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయిందంటే నీకు మంచి పేరొస్తది ఈ శివ. అందరూ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఆ స్టెప్పే ఫస్ట్ స్టెప్ అవుతది. అదే ఫస్ట్ గ్రేడ్ గూడా అవుతుంది. డెఫినెట్‌గా 'సత్య' మూవీ నీకు మంచి పేరు తెచ్చిపెట్టాలి. డబ్బులు సంగతి పక్కన పెట్టినా పేరైతే తెచ్చిపెడితే అన్నీ నీ దగ్గరే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ శివ. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో రేపు ఎంత గొప్పవాడివైనా అలాగే ఉండు. అదొక్కటే నీకు చెప్పే జాగ్రత్త నేను. సో, ఈ ఇండస్ట్రీలో అదొక్కటి నేర్చుకో. అదొక్కటి మెయింటైన్ చెయ్యి చాలు. మనం ఎంత ఎదిగినా ఒదిగుంటే డెఫినెట్‌గా అందరూ మనతోనే ఉంటారు. థాంక్ యూ. అది. కొమ్ములు మాత్రం తెచ్చుకోకు. ప్లీజ్ ఎంత పేరొచ్చినా నువ్వు ఇక్కడే మాతోనే ఉండు. థ్యాంక్ యూ వీణా. ఇప్పుడు నేను నేర్చుకుంది గూడా, నేను చెప్పింది ఇప్పుడు మనం నిజంగా గూడా ఇంత పెద్ద మీడియాలో తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళొచ్చి ఏదో ఒకటి చేస్తారు. కానీ నేను మిమ్మల్నే ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, నాకు తెలుసు జర్నీలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా గూడా ఎలా ఉండాలి, ఎంత స్థాయికెళ్ళినా అనేది 1000 సినిమాలు పైన చేసిన అలీ గారిని చూశాను. చిన్న స్థాయి నుంచి ఈ రోజు వరకు ఒక డైరెక్టర్‌గా చిన్న షోలో స్టార్ట్ అయిన అనిల్ ఈ రోజున ఎంతమందికి పనిస్తున్నాడు. తద్వారా పక్కనే ఉన్న నువ్వు ఎంతమందితో సాన్నిహిత్యంగా ఉండి అందరి ఎదుగుదల కోరుకుంటున్నావు నాకు తెలుసు వీణా. కొమ్ములు ఎప్పటికి రావు. థ్యాంక్ యూ. నేనెప్పుడు కొమ్ములు రావు. మంచి సినిమా ఇద్దామనే ఒక తృప్తి, ఆనందం ఉండింది. అట్ ద సేమ్ టైమ్ నాకు అవకాశం కుదిరింది. 'సత్య' అనే ఒక మంచి సినిమాతో మీ అందరి ముందుకొస్తాను. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్. ఫస్ట్ మా అలీ అన్న అందరూ చేశారు మంచి మనసుతోని. అనిల్ గూడా నాకు ఐయామ్ వెరీ హ్యాపీ. ఈ శివ మీడియా మీ ద్వారానే మంచిగా బయటికెళ్తున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. మీరున్నారు. నాకు నా వెన్నంటే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.